ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన విద్యా శాఖలో అయితే మీకు లేటెస్ట్ గా ఉద్యోగాలు రావడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, మీకు 40,000 దాకా స్టార్టింగ్ సాలరీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో అసిస్టెంట్ ఉద్యోగాలకి అలాగే క్లర్క్ ఉద్యోగాలకు కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో లాస్ట్ డేట్ కంటే ముందలైతే అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఈ వీడియో చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే అటానమస్ ఆర్గనైజేషన్ నుంచి మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళకి సంబంధించిన జాబ్స్ కి అయితే వీళ్ళు అప్లికేషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించి రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అయితే లెవెల్ 2 పే స్కేల్ అయితే ఇస్తారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అయితే లెవెల్ 4 పే స్కేల్ అయితే ఇస్తారు అనమాట. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ కూడా అయితే మనకి ఇక్కడ ఒక పోస్ట్ అయితే రిజర్వ్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎడ్యుకేషన్ లో అయితే మనకి 1st మార్చ్ నుంచి 7th మార్చ్ లో అయితే మనకి పబ్లిష్ చేశారు. లాస్ట్ డేట్ అనేది 15th ఏప్రిల్ అనమాట. సో ఆ లోపల అయితే అప్లై చేయాలి. కాబట్టి మీరైతే పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. అది ఎలా పంపించాలి, ఏమేమి పంపించాలి అవన్నీ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి. సో ఆన్లైన్ లో అప్లై చేయకూడదు అనమాట, పోస్ట్ లో అప్లై చేయాలి. వీటికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జూనియర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అయితే అప్లై చేయొచ్చు. సో లెవెల్ 2 పే స్కేల్ ఉంటుంది. 19,000 నుంచి 60,000 దాకా అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. ఎలాగో డిగ్రీ బీటెక్ చేస్తే మీకు ఇంటర్ ఆర్ డిప్లొమా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. సో టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలి. అంటే టైపింగ్ అనమాట, జస్ట్ కీబోర్డ్ టైపింగ్ ఉంటుంది చూసారా. సో ఇంగ్లీష్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ సర్వెంట్స్ ఉంటారు కదా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఆ గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు ఫ్రెష్ గా జాబ్ కి అప్లై చేస్తున్న వాళ్ళైతే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని ఉంది. సో ఈ జాబ్ కి అయితే మీకు ఇది కూడా గ్రూప్ సి కి సంబంధించి లెవెల్ 4 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,000 నుంచి 81,000 దాకా అయితే మీకు సాలరీ ఇస్తుంది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. సో ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా పాస్ అయినా అప్లై చేయొచ్చు, డిగ్రీ బీటెక్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఇది కూడా టైపింగ్ అనమాట. తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. మనకి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట, ఓబీసీ క్యాండిడేట్స్ కూడా. సో వాటికి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో వీరైతే ఆఫ్లైన్ లో అయితే అప్లై చేయాలి, ఆన్లైన్ లో మనకి లేదు. అంటే మీరు పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది, స్పీడ్ పోస్ట్ లో అయితే పంపించాలి. లేదా మీరు డైరెక్ట్ గా వెళ్ళైనా సరే, వీళ్ళ ఆఫీస్ కి వెళ్ళైనా సరే సబ్మిట్ చేయొచ్చు. సో అది కూడా మొత్తానికి 15th ఏప్రిల్ కల్లా వాళ్ళకైతే రీచ్ అవ్వాలన్నమాట. కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. వీటికి సంబంధించి అడ్రస్ కూడా అయితే ఇచ్చారు. సెక్రటరీ మహర్షి సర్దిపాని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్ అని చెప్పి. సో ఇక్కడ మనకి అడ్రస్, పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చారు. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. 40 ఇయర్స్ వరకు వాళ్ళైతే ఏజ్ లిమిట్ ఉంది. సో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అయితే ప్రొవైడ్ చేయాలి. మిగిలిన వాళ్ళు అవసరం లేదనమాట. సో పైన సెక్రటరీ, తర్వాత ఇంకొక జాబ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 జాబ్స్ కి ప్రైవేట్ సెక్రటరీ అండ్ అకౌంటెంట్ కి. సో వీటికి అయితే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అందరూ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట.
సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 ప్లస్ 18% అంటే 1180 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఫీజు అనేది మిగిలిన వాళ్ళు. సో ఇంత ఉందని చెప్పి అనుకోమాకండి. సో ఇదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఒక్కసారి సెలెక్ట్ అయినట్లయితే జాబ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్‌లో అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారో, సో మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్ళేసి సో ఇక్కడ మీకు నేషనలైజ్డ్ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ నేమ్ ఆఫ్ సో మహర్షి అని చెప్పి ఇక్కడ ఉంది చూసారా ఉజ్జయిని దాకా. సో ఈ నేమ్ మీదైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అని అడగండి ఈ పేరు మీద. సో మీకైతే మీరు అక్కడ అమౌంట్ పే చేసి మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ తెచ్చుకోవచ్చు. సో దాన్ని కూడా అయితే మీరు పోస్ట్ లో పంపించాలి. అది కూడా ఎలా పోస్ట్ లో పంపించాలో కూడా చెప్తాను. కాబట్టి చివరి దాకా చూడండి. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఉన్నాయి. సో అవన్నీ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్స్ క్లిక్ చేసినట్లయితే దానికి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు అవి చూద్దాం. ఇదైతే లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఇక్కడ మీరు మీ ఫోటో పేస్ట్ చేసి తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ కి క్రాస్ గా మీ సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నేమ్, తర్వాత మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, జెండర్, నేషనాలిటీ, కేటగిరీ, ఆధార్ నెంబర్, ఈ అడ్రస్ అన్ని కూడా అయితే మీరు ఫిల్అప్ చేయండి. కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే సేమ్ రాసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని అయితే ఇక్కడ రాయండి. తర్వాత మీ డీటెయిల్స్ ఆఫ్ ప్రెసెంట్ పోస్ట్ హెల్డ్. సో మీకు ఇక్కడ మీరు ఒకవేళ ఏదన్నా మీరు జాబ్ చేస్తుంటే అది రాయండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే రాయండి, లేకపోతే హైఫన్ పెట్టండి. ఫీ పేమెంట్, సో ఎవరైతే ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మీరు ఏ బ్యాంక్ నుంచి ఇష్యూ చేశారో, డ్రాఫ్ట్ నెంబర్ ఏంటి, అమౌంట్ ఫీ అది కూడా అయితే ఇక్కడ రాయండి. తర్వాత టెక్నికల్ కి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీకు ఉన్నాయా, టైపింగ్ స్పీడ్ ఉందా అని చెప్పి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అయితే ఫిల్అప్ చేయండి. మీ స్పోజ్ ఆర్ కోర్స్ ఆర్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. స్పెషల్ కోర్స్ ఏదైనా చేస్తే రాయండి, లేకపోతే హైఫన్ పెట్టండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి మీవి, అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటాయి రాయండి. తర్వాత ఇక్కడ మీ ఇక్కడ సర్టిఫికేట్ బై ద అప్లికెంట్ అని ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అని చెప్పి సో ఇదైతే ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత మీ డేట్, ప్లేస్ రాసి సిగ్నేచర్ అయితే చేయండి. ఆన్ మీ నేమ్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఇదైతే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి మాత్రమే. సో ఫ్రెషర్ గా అప్లై చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఏం ఫిల్అప్ చేయవసరం లేదు, హైఫెన్స్ పెట్టేయండి. తర్వాత ఇక్కడ మీకు చెక్ లిస్ట్ అని ఉంది. సో ఈ చెక్ లిస్ట్ ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ తో పాటు వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో డిమాండ్ డ్రాఫ్ట్, అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అయితే అటాచ్ చేయాలి. చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్ గా అయితే అప్లై చేయొచ్చు. సో సెల్ఫ్ అటెస్టెడ్ 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ కూడా అయితే మీరు జిరాక్స్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కి మీరు ఈ చెక్ లిస్ట్ పీడిఎఫ్ కూడా ఇది పేపర్ ను కూడా అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అటాచ్ చేసిన అయితే టిక్ చేయండి. తర్వాత మీ డేట్, సిగ్నేచర్ అయితే రాయండి. రాసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆ జిరాక్స్ కూడా ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకుని దాంట్లో అన్ని పెట్టేసిన తర్వాత మీరైతే ఇందాక మనకు చూపించాం కదా అడ్రస్ అనేది. సో ఆ అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఈ రెండు అప్లికేషన్ ఫామ్ లింక్స్ ఉంటాయి. సో అది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అయితే పోస్ట్ లో పంపించాలి. 15th ఏప్రిల్ లోపల అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళ రేపట్లో ఖచ్చితంగా అప్లై చేసేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఫీజు పే చేయాలో, ఎవరైతే సీరియస్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి చూపించడం జరుగుతుంది. కావాలంటే అఫీషియల్ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కామెంట్ బాక్స్ లో. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే మన ఛానల్ వీడియోస్ లోకి వెళ్ళండి. అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అవి చూసి వెంటనే వాటికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. అండ్ దీని వీడియోని అయితే మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్రూప్స్ కి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది. సో మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.